ఫైనల్ గా ఏపీలో నో రోడ్ ట్యాక్స్. టాటా ఎలక్ట్రిక్ కార్ల పైన 3 లక్షల డిస్కౌంట్. రీవోల్ట్ కొత్త ఎలక్ట్రిక్ బైక్ ఎలా ఉంది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ నేర్చుకొని ఈ రోజు నేను మీ ముందుకు వచ్చేసాను. హలో ఫ్రెండ్స్, నా పేరు ఆదిత్య వేణు అండ్ వెల్కమ్ టు ఈవీ తెలుగు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్. ఈ ఈవీ ముచ్చట్లు ఎపిసోడ్స్లో మనం ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ గురించి అయితే మాట్లాడుకుంటాం. మీకు ఇలాంటి లేట్ చేయకుండా ఈ వీక్ న్యూస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఫస్ట్ న్యూస్ ఏపీ నుండి. ఫైనల్గా ఏపీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రోడ్ ట్యాక్స్కి ఎగ్జిమ్షన్ అయితే వచ్చేసింది. సో ఈ రోడ్ ట్యాక్స్ అనేది జూన్ మంత్లోనే అయితే ఎండ్ అయిపోయింది. జూన్ నుండి సెప్టెంబర్ వరకు ఎవరైతే ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఏపీలో పర్చేస్ చేశారో వాళ్ళు 12% రోడ్ ట్యాక్స్ని అయితే పే చేశారు. సో ఫైనల్గా ఇప్పటి నుండి ఏపీలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పైన రోడ్ ట్యాక్స్ అయితే ఉండదన్నమాట. ప్రస్తుతం ఏపీలో ఏపీ ఈవీ పాలసీ 2018 to 2023 పాలసీ అయితే రన్ అవుతుంది. సో ఈ పాలసీ అనేది ఆల్రెడీ 2023లోనే ఎండ్ అయిపోయింది. ఫస్ట్ 6 months, దాని తర్వాత ఇంకో 6 months వాళ్ళు ఎక్స్టెండ్ చేసి 2024 జూన్ వరకు అయితే తెచ్చారు. జూన్ నుండి ఏపీలో ఈవీ పాలసీ అనేది లేదు. ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన వాళ్ళు లైఫ్ ట్యాక్సెస్ అనేది తీసుకున్నారన్నమాట. సో ఇప్పుడు మళ్ళీ ఈ పాలసీని ఇంకో 6 months అయితే ఎక్స్టెండ్ చేశారు. కాకపోతే ఇక్కడ ఎక్స్టెండ్ అయిన 6 months అనేవి ఈ రోజు నుండి కౌంట్ చేయలేదు. జూన్లో ఏ డేట్ రోజు అయితే ఆ పాలసీ ఎండ్ అయిందో ఆ డేట్ రోజు నుండి నెక్స్ట్ 6 months వరకు వాళ్ళు ఈ పాలసీని అయితే క్యాలిక్యులేట్ చేశారు. అంటే జూన్ నుండి డిసెంబర్ వరకు ఈ పాలసీని అనేది వాళ్ళు ఎక్స్టెండ్ చేశారు. బట్ ఇంకా మనకి డిసెంబర్కి 3 months ఉంది కాబట్టి సో ఈ 3 months ఈ పాలసీ అనేది మనకి వర్తిస్తుంది. ఇదేం క్యాలిక్యులేషన్ నాకు అర్థం కాలేదు. నెక్స్ట్ 6 months వరకు అంటే మనకి మార్చ్ వరకు వీళ్ళు ఎక్స్టెండ్ చేయాలి. కాకపోతే డిసెంబర్ వరకే వీళ్ళు ఎక్స్టెండ్ చేశారు. సో ఈ లోపు ఏపీ ఈవీ మొబిలిటీ పాలసీ పైన వీళ్ళైతే వర్క్ చేస్తున్నారు. ఆ పాలసీ వచ్చేసరికి 2024 నుండి 2029 వరకు అయితే ఉంటుంది. సో ఈ 3 months లోపు ఆ పాలసీ వస్తే కనుక అది మనకి ఇంప్లిమెంట్ అవుతుంది. లేదంటే 3 months తర్వాత వాళ్ళ పాలసీని అయితే ప్రవేశపెట్టే ఛాన్స్ ఉంది. మేబీ ఆ పాలసీలో ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన మనం ఇంకొన్ని ఇన్సెంటివ్స్ అండ్ ఇంకొన్ని కన్సెషన్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో యాజ్ ఆఫ్ నో ఇప్పటి నుండి నెక్స్ట్ 3 months వరకు ఏపీలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్ పైన ఎలాంటి లైఫ్ ట్యాక్సెస్ అనేవి లేవు. ఫ్రెండ్స్, నెక్స్ట్ న్యూస్ రీవోల్ట్ నుండి. 5 సంవత్సరాల తర్వాత రీవోల్ట్ కంపెనీ వాళ్ళు ఇంకో కొత్త ఎలక్ట్రిక్ బైక్ని మార్కెట్లోకి అయితే లాంచ్ చేశారు. దీని పేరు వచ్చేసరికి రీవోల్ట్ RV1. 84,990 రూపాయల ఎక్స్ షోరూమ్ కాస్ట్కి వీళ్ళు ఈ బైక్ని అయితే మార్కెట్లోకి లాంచ్ చేశారు. వీళ్ళు దీన్ని కంప్యూటర్ సెగ్మెంట్ బైక్గా అయితే ప్రమోట్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం మన ఇండియాలో కంప్యూటర్ సెగ్మెంట్లో ఒక్క ఎలక్ట్రిక్ బైక్ కూడా లేదు. సో ఇండియాస్ ఫస్ట్ కంప్యూటర్ సెగ్మెంట్ బైక్ అని వీళ్ళైతే ఈ బండిని ప్రమోట్ చేసుకుంటున్నారు. వీళ్ళు ఎలక్ట్రిక్ బైక్ని 2 వేరియంట్స్లో అయితే లాంచ్ చేయడం జరిగింది. ఫస్ట్ది రీవోల్ట్ RV1 అండ్ సెకండ్ది రీవోల్ట్ RV1 ప్లస్ అన్నమాట. స్పెసిఫికేషన్స్లోకి వెళ్ళిపోతే రీవోల్ట్ RV1లో మనకి 2.2 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 100 kilometers రేంజ్ని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. సుమారుగా మనం 70 నుండి 80 kilometers రియల్ రేంజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 84,990 రూపాయలు. దీని టాప్ అండ్ వేరియంట్ RV1 ప్లస్లో 3.24 kWh బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 160 kilometers రేంజ్ని క్లెయిమ్ చేస్తున్నారు. మనకి రియల్ రేంజ్ సమ్వేర్ అరౌండ్ 120 kilometers అయితే వస్తుంది. అండ్ దీని ఎక్స్ షోరూమ్ కాస్ట్ వచ్చేసరికి 99,990 రూపాయలు. ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ ని ఫ్యామిలీ సెగ్మెంట్ ఆడియన్స్ ని టార్గెట్ చేస్తూ వీళ్ళైతే లాంచ్ చేయడం జరిగింది. అండ్ ఈ 2 ఎలక్ట్రిక్ బైక్స్ లో మనకి మిడ్ డ్రైవ్ చైన్ సిస్టమ్ ఉన్న మోటార్ అయితే లభిస్తుంది. సో డిజైనింగ్ పరంగా నేను అంతగా సాటిస్ఫై అయితే అవ్వలేదు. రీవోల్ట్ RV400లో ఉన్న కొన్ని పార్ట్సే వీళ్ళైతే దీంట్లో పెట్టడం జరిగింది. ఫ్రంట్ హెడ్ లైట్, టెయిల్ లైట్ లో కొన్ని కస్టమైజేషన్స్ చేశారు. దాంట్లో కూడా మరీ అంత చెప్పుకోదగ్గ కస్టమైజేషన్స్ అయితే నాకు అనిపించలేదు. మరి చూద్దాము, బండి నా దాకా వచ్చి నేను రివ్యూ చేశాక దీని ఫుల్ పొటెన్షియల్ ఎంత, అది వాల్యూ ఫర్ మనీ అవునా కాదా అన్న డీటెయిల్స్ అయితే తెలుస్తాయి. సో ఇన్ కేస్ మీరు కనుక ఈ బైక్ని కొందాం అనుకుంటే నా రివ్యూ వచ్చే వరకు వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ న్యూస్ కూడా రీవోల్ట్ నుండే. ఈ RV1 బైక్స్ని లాంచ్ చేసిన రోజే వీళ్ళ ఎగ్జిస్టింగ్గా ఉన్న RV400 సిరీస్లో కొన్ని చేంజెస్ అయితే చేశారు. అంటే కొన్ని అప్గ్రేడ్స్ చేశారని చెప్పుకోవచ్చు. దాంట్లో ఫస్ట్ చేంజ్ వచ్చేసరికి వీళ్ళకి కొత్త కలర్ని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. లూనార్ గ్రీన్ అనే కలర్లో ఇప్పుడు మనకి RV400 ఎలక్ట్రిక్ బైక్ అయితే అవైలబుల్గా ఉంది. అండ్ ప్రీవియస్గా ఉన్న RV400లో మనకి లెగ్ గార్డ్స్ అనేవి ఉండేవి కాదు. సో బైక్ కింద పడితే మనకి బాడీ ప్యానల్స్ అనేవి బ్రేక్ అయ్యేవి. సో ఇప్పుడు ఒక లెగ్ గార్డ్ని వీళ్ళు అందిస్తున్నారు. సెంటర్ స్టాండ్ ఇచ్చారు, రివర్స్ మోడ్ ఇచ్చారు, కొత్త కన్సోల్ ఇచ్చారు. సో ఈ కన్సోల్తో పాటు మనకి బ్లూటూత్ కనెక్టివిటీ కూడా లభిస్తుంది. 150 kilometers రేంజ్ ఉన్న దాన్ని 160 kilometers అయితే చేశారు. సో పర్ఫార్మెన్స్ పరంగా ఎలాంటి చేంజ్ లేదు. సేమ్ అదే 85 kilometers టాప్ స్పీడ్ ఉంటుంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్ని కూడా ఇచ్చారు. దాన్ని మనం ఎక్స్ట్రా డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాల్సి ఉంటుంది. సో ఇలా కొన్ని అప్గ్రేడ్స్ అయితే వాళ్ళ ఎగ్జిస్టింగ్ రీవోల్ట్ RV400 ఎలక్ట్రిక్ బైక్ అయితే చేయడం జరిగింది.
ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ సెంట్రల్ గవర్నమెంట్ నుండి. సెంట్రల్ గవర్నమెంట్ మన ఇండియాలో ఎలక్ట్రిక్ వెహికల్ యొక్క అడాప్షన్ పుష్ చేయడానికి పిఎం ఈ డ్రైవ్ అనే ఒక స్కీమ్ని అయితే ఇంట్రడ్యూస్ చేసింది. సో ఈ స్కీమ్లో వాళ్ళు 10,900 కోట్లు అయితే కేటాయించారు. ఈ స్కీమ్ గురించి డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ నేను ఒక డెడికేటెడ్ వీడియో చేశాను. ఆ వీడియోలో ఎలక్ట్రిక్ 2 వీలర్స్కి ఎంత సబ్సిడీ వస్తుంది, ఎలక్ట్రిక్ 4 వీలర్స్కి అసలు సబ్సిడీ ఉందా లేదా, అసలు ఈ 10,900 కోట్లని వాళ్ళు ఎలా యూజ్ చేయనున్నారు అన్న డీటెయిల్స్తో నేను ఆ డెడికేటెడ్ వీడియోలోనే అయితే చెప్పాను. సో మీరు ఎవరైనా వీడియోని మిస్ అయి ఉంటే కింద డిస్క్రిప్షన్లో వీడియో యొక్క లింక్ ఇచ్చాను, లేదా మన ఛానల్లోకి వెళ్ళండి, సెకండ్ వీడియో అదే ఉంటుంది. సో ఖచ్చితంగా మీరైతే దాన్ని చెక్అవుట్ చేయండి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ టాటా నుండి. సో మనకి పండగ సీజన్ అయితే మొదలైపోయింది. వినాయక చవితి అయిపోయాక మనకి దసరా, దివాళీ పండుగలు అయితే వస్తాయి. సో ఈ పండగ సీజన్లో అందరూ టాటా ఎలక్ట్రిక్ కార్స్ని కొనాలని వాళ్ళు వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ పైన అట్రాక్టివ్ డిస్కౌంట్స్ని అయితే అనౌన్స్ చేశారు. అప్ టు 3 lakh రూపీస్ వరకు మనకి వాళ్ళ ఎలక్ట్రిక్ కార్స్ పైన డిస్కౌంట్స్ అయితే లభిస్తున్నాయి. ముందుగా టాటా నెక్సాన్ ఈవీ పైన వాళ్ళు 3 లక్షల రూపాయల డిస్కౌంట్ అయితే ప్రకటించారు. సో టాటా నెక్సాన్ ఈవీ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ ప్రీవియస్గా 19.3 లక్షలు ఉండేది. ఇప్పుడు దాని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది కేవలం 16,30,000కే వచ్చేసింది. సో మొత్తంగా టాటా నెక్సాన్ ఈవీ యొక్క ఎక్స్-షోరూమ్ కాస్ట్ ప్రీవియస్గా 14.5 లక్షల నుండి మొదలై 19.2 లక్షల వరకు ఉండేది. సో ఇప్పుడు మీకు టాటా నెక్సాన్ ఈవీ యొక్క రేంజ్ కేవలం 12.5 లక్షల నుండి స్టార్ట్ అయ్యి టాప్ ఎండ్ వేరియంట్ 16.3 లక్షలకే వస్తుంది. అండ్ నెక్స్ట్ డిస్కౌంట్ పంచ్ పైన అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. టాటా పంచ్ ఈవీ పైన 1,20,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. ఇప్పుడు దీని ఎక్స్-షోరూమ్ కాస్ట్ అనేది కేవలం 10 లక్షల నుండి స్టార్ట్ అయ్యి 13.8 లక్షల వరకు అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ టాటా టియాగో ఈవీ యొక్క టాప్ ఎండ్ వేరియంట్ పైన 40,000 రూపాయల వరకు డిస్కౌంట్ అయితే అందిస్తున్నారు. అండ్ ఎవరైతే ఈ ఫెస్టివ్ సీజన్లో టాటా ఎలక్ట్రిక్ కార్స్ని పర్చేస్ చేస్తారో వాళ్ళకి 6 months ఫ్రీ ఛార్జింగ్ అందిస్తామని చెప్తున్నారు. అంటే టాటా పవర్ యొక్క ఛార్జింగ్ స్టేషన్కి వెళ్ళి మీరు ఫ్రీగా ఈ ఎలక్ట్రిక్ కార్ని 6 months వరకు ఛార్జింగ్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ ఫెస్టివ్ ఆఫర్స్ వచ్చేసరికి ఈ అక్టోబర్ 31 వరకు అయితే ఉంటాయి. సో ఎవరైతే టాటా ఎలక్ట్రిక్ కార్స్ని పర్చేస్ చేయాలనుకుంటున్నారో అక్టోబర్ 31 వరకు పర్చేస్ చేస్తే మీకు ఇప్పుడు నేను చెప్పిన బెనిఫిట్స్ అన్ని వర్తిస్తాయి. ఫ్రెండ్స్ నెక్స్ట్ న్యూస్ మారుతి సుజుకి నుండి. ఇంతవరకు మారుతి సుజుకి నుండి ఒక్క ఎలక్ట్రిక్ కార్ కూడా రాలేదు. వీళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ని 2023 ఆటో ఎక్స్పోలో వీళ్ళు షోకేస్ చేశారు. దాని తర్వాత 2024లో లాంచ్ అవుతుంది అనుకున్నాము. బట్ ఇంతవరకు మారుతి సుజుకి నుండి ఒక ఎలక్ట్రిక్ కార్ కూడా మార్కెట్లోకి అయితే లాంచ్ అవ్వలేదు. సో వీరు లాంచ్ చేయబోయే ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ వచ్చేసరికి మారుతి సుజుకి ఈవీ ఎక్స్ అనమాట. ఇది ఒక ఎస్యూవీ ప్రీమియం ఎలక్ట్రిక్ కారు. 30 లక్షల పైన దీని ప్రైస్ అనేది ఉంటుంది. సో దీని లాంచ్ వచ్చేసరికి జనవరి 2025లోనైతే ఉంటుంది. వీళ్ళ ఎలక్ట్రిక్ కార్ని మార్కెట్లోకి లాంచ్ చేయకుండా ముందు వీళ్ళు కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే సెటప్ చేస్తామని చెప్తున్నారు. ఇప్పటికే మారుతి సుజుకి కంపెనీ వాళ్ళు కొన్ని ఎనర్జీ కంపెనీస్ అండ్ కొన్ని ఆయిల్ కంపెనీస్తో అయితే చర్చలు జరుపుతున్నారు. ఇవి కనుక సక్సెస్ అయితే మనం పెట్రోల్ బంక్స్లో అండ్ ఇంకొన్ని ప్లేసెస్లో మారుతి సుజుకి వాళ్ళ ఛార్జింగ్ స్టేషన్స్ని అయితే చూసుకోవచ్చు. అండ్ మారుతి సుజుకి యొక్క ప్రతి సర్వీస్ సెంటర్లో 2 ఛార్జింగ్ స్టేషన్స్ని వాళ్ళు సెటప్ అయితే చేయనున్నారు. ఇప్పటికే బెంగళూరులో కొంతమంది మారుతి సుజుకి టెక్నీషియన్స్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ని ఎలా సర్వీస్ చేయాలి అన్న ట్రైనింగ్ కూడా వాళ్ళైతే మొదలు పెట్టారు. సో ఫస్ట్ కార్స్ పైన కాన్సన్ట్రేట్ చేయకుండా దాని చుట్టూ ఉండే నెట్వర్క్ పైన వీళ్ళైతే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో మారుతి సుజుకి యొక్క ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ లాంచ్ అయ్యేలోపు మనం కొన్ని ఛార్జింగ్ స్టేషన్స్ని అండ్ వాళ్ళ సర్వీస్ సెంటర్స్ని కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఫ్రెండ్స్ లాస్ట్ న్యూస్ BYD నుండి. BYD E6 అనే ఎలక్ట్రిక్ కార్ మీ అందరికీ తెలిసే ఉంటుంది. BYD వాళ్ళ ఫస్ట్ ఎలక్ట్రిక్ కార్ ఇదే అనమాట. 2022వ సంవత్సరంలో వాళ్ళు ఎలక్ట్రిక్ కార్ని మన ఇండియాలోకి అయితే లాంచ్ చేశారు. సో 2 years తర్వాత వీళ్ళు దానికి అప్డేటెడ్ వర్జన్ అయితే మార్కెట్లోకి లాంచ్ చేయనున్నారు. దీని పేరు వచ్చేసరికి BYD E-MAX 7. సో అచ్చం చూడడానికి ఇది BYD E6 లానే ఉండబోతుంది. కాకపోతే మనకి ఫ్రంట్ కొన్ని డిజైనింగ్ చేంజెస్ ఉంటాయి అండ్ లైటింగ్ పరంగా కూడా వీళ్ళు కొన్ని చేంజెస్ అయితే చేయనున్నారు. ఈ BYD E-MAX 7 వచ్చేసరికి ఫ్యామిలీ ఫ్రెండ్లీ మల్టీపర్పస్ వెహికల్ గా వీళ్ళైతే లాంచ్ చేయనున్నారు. లగ్జరీ, టెక్నాలజీ అండ్ ఇంప్రూవ్డ్ పర్ఫార్మెన్స్ తో ఈ కార్ అయితే మార్కెట్ లోకి రానుంది. ప్రస్తుతం ఉన్న BYD E6 లో మనకి కేవలం 5 సీట్లే ఉంటాయి. బట్ ఈ కొత్తగా లాంచ్ అయిపోయే E-MAX 7 లో మనకి 6 సీటర్ అండ్ 7 సీటర్ ఆప్షన్ కూడా లభిస్తుంది. చాలా మంది మన ఇండియాలో 7 సీటర్ ఎలక్ట్రిక్ కార్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో ఇది వాళ్ళకి ఒక పర్ఫెక్ట్ చాయిస్ గానైతే మారనుంది. దీంట్లో 71.8 kWh బ్యాటరీ ప్యాక్ అయితే ఉండబోతుంది. 530 కిలోమీటర్ల రేంజ్ వరకు మనం దీన్ని అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో BYD కనుక ఒక 25 to 30 lakhs లోపు ఈ కార్ని కనుక లాంచ్ చేస్తే ఖచ్చితంగా అది సక్సెస్ అయితే అవుతుంది. సో చూసారుగా ఇవన్నమాట మరి ఈ వీక్ మన ఈవీ ఇండస్ట్రీలో ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ అండ్ న్యూస్ అయితే. మరి ఈ వీడియోపై మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. వీడియో కనుక ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. గో గ్రీన్, గో ఎలక్ట్రిక్.